శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మనం గత కొన్ని రోజులుగా శ్యామల అమ్మవారి లీలలు చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు మోక్ష అని ఒక సోదరి రాసిన మెసేజ్ గురించి చెప్పుకుందాం. ఈ సోదరి రాస్తున్నారు, నవరాత్రి చేసుకుందాము అని అనుకుంటే వాళ్ళ అత్తగారు మన ఇంట్లో ఆనవాయితీ లేదు, నువ్వు చెయ్యొద్దు అని చెప్పారట. ఇక్కడే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. పూజలకి, నవరాత్రులకి, ఇలాంటి వాటికి ఆనవాయితీ అక్కర్లే. ఆనవాయితీలు ఏమిటి అంటే కొన్ని నోములు, ఏవో కొన్ని పండుగలు, అలాంటి వాటికి పెద్దవాళ్ళు చెప్తారు. అదేదో జనవాక్యం కింద ఆ నోటి నుంచి ఈ నోటికి వచ్చింది. సామాన్యంగా ఎలా ఉంటుందంటే, నాకు తెలుసున్న ఒక కుటుంబం ఉంది, బాగా దగ్గరైన కుటుంబం. వాళ్ళు బ్రాహ్మణులు. అయితే ఎప్పుడో ఒక 3 తరాల క్రితం వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయికి ఉపనయనం చేశాక ఒక నెల రోజులకి చనిపోయేట. అందుకని ఉపనయనం ఆనవాయితీ లేదు అని చెప్పి అప్పటి నుంచి ఉపనయనం మానేశారు. ఎప్పుడో పెళ్లికి ముందు తూత్తు మంత్రంలాగా, అసలు గాయత్రి మంత్రం కానీ సంధ్యావందనం కానీ ఏమీ లేకుండా చిన్న సెంటిమెంటుతో భ్రష్టు పట్టించేశారు. ఆ తరువాత 3వ తరం వాళ్ళు నాకు తెలుసు. అందులో ఒక ఆయన ఉపాసకుడు ఉన్నారు. ఆయన నాన్సెన్స్, అదంతా తప్పు, ఉపనయనానికి ఆనవాయితీ ఉంది, శాస్త్రంలో చెప్పింది, నా పిల్లలిద్దరికీ చేస్తాను అని చెప్పి పిల్లలిద్దరికీ చేశారు. వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, ఏమీ కాలేదు వాళ్ళకి. ఎప్పుడో ఏదో అబ్బాయికి యాక్సిడెంటల్గా ఒక సంఘటన జరిగితే దాన్ని ఉపనయనానికి ముడిపెట్టడం మూర్ఖత్వం. అది ఉపనయనం వల్ల ఏమన్నా కీడు జరుగుతుందా అంటే అది ఉపనయనానికి సంబంధించిన శాస్త్రంలో చూస్తే తెలుస్తుంది. అందులో ఏది లేదు అంటే మిగతావన్నీ కోయిన్సిడెన్స్ అని అర్థం. ఉపనయనం అయ్యాక క్యాండిల్ దగ్గర ఎవడైనా వేలు పెడితే చేయి కాలితే ఉపనయనం వల్ల కాలింది అనుకోకూడదు, అంతే కదా. ఈ ఆనవాయితీలు కూడా అలాగే వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, నవరాత్రుల్లో శ్రీకృష్ణుడు పూజ, శ్రీరాముడి పూజ, నారాయణుదో, శివుడిదో ఇవి చేసుకోవడానికి ఆనవాయితీ ఏమీ అవసరం లేదు. మన దేవీ దేవతల్ని ఎవరైనా పూజించుకోవచ్చు. చివరికి ఈ తల్లికి ఎలాగైనా నవరాత్రులు చెయ్యాలి అనిపించిందిట. కానీ భర్త కూడా వద్దు, మా అమ్మ వద్దంది కదా, ఆనవాయితీ లేదని మానేద్దామంటే ఇంకా పట్టుదలగా ఏం చేసిందిట, 9 రోజులు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడ 9 రోజులు తీవ్రంగా దీక్షలాగా కూర్చుని చేసిందిట. విచిత్రం ఏమిటంటే ఆఖరి రోజు అమ్మవారు నాకు పలికి నా సమస్య తీర్చింది అని చెప్పారు. అదేమిటో రాయలేదు. అలాగే వాళ్ళ సోదరుడు ఉన్నట్టు ఒక అతను కూడా పక్కన కూర్చున్నట్టు. ప్రతిరోజు నవరాత్రులు అతను కూడా శ్రద్ధగా చేస్తే చాలా మంచి జరిగి ఒక మంచి అమ్మాయితో వివాహం అయ్యి ఇప్పుడు చాలా సుఖంగా ఉన్నారు నా సోదరుడును నా మరదలు అని రాశారు. ఎంత ఆనందకరం అంటే, పుట్టింటి నుంచి వచ్చేసినా సరే అత్తింటికి మళ్ళీ పుట్టింటికి వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని కూడా చక్కబెట్టిన ఇల్లాలి తల్లి ఈ సోదరి. ఎంత సంతోషం వేసిందో ఇలాంటివి చూస్తే. ఆవిడ చివరికి అంటున్నారు, అమ్మ నవరాత్రులు ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చెయ్యకుండా మీరు ఉండలేరు అని. ఒక్కసారి నవరాత్రులు చేస్తే వచ్చే కాన్ఫిడెన్స్ ఇది. గుర్తుపెట్టుకోండి, జీవితంలో కొన్నిసార్లు కొంతమంది ఫలానా పూజ చేస్తే ఇదిగో వీడు హాస్పిటల్లో జారాడు, వీడు పూజ చేస్తే వీడింట్లో డబ్బులు పోయేయి అన్నారనుకోండి, వెంటనే ఒక విషయం అడగండి, ఏ పూజ చేశాడు అంటే. ఇప్పుడు ఏదో విష్ణు సహస్రనామం చదవడం మొదలుపెట్టాడు, ఓకే, విష్ణు సహస్రనామం ఫలశ్రుతిలో ఈ పూజ చేస్తే డబ్బులు పోతాయి, లేకపోతే ఈ పూజ చేస్తే హాస్పిటల్లో పడతారు అని ఎక్కడైనా రాసుందా? లేకపోతే ఈ జరిగిన దానికి ఆ సంఘటనకి సంబంధం లేదు, అది వేరే కారణం వల్ల వీళ్ళు ఎక్కడో ఏదో పాప పని చేయడం, లేకపోతే ఏదో ఇంటి తలుపులు వదిలేసి వెళ్ళిపోతే దొంగతనం జరగడం, అలాంటివి జరుగుతాయి తప్ప శాస్త్రంలో ఏదుందో అది మాత్రమే మనం భక్తిగా చేస్తే జరుగుతుంది. మహర్షులు ఇటువంటి పూజలకైనా స్తోత్రాలకైనా దేనికైనా దాని నిబంధనలు, దాని ఫలశ్రుతి అన్నీ ఇచ్చేశారు. అందులో ఉన్నది ఉన్నట్టుగా మనం చేయగలిగితే అందులో ఏం చెప్పారో అదే జరుగుతుంది తప్ప వేరేదో జరిగింది అని దీనికి తీసుకొచ్చి ముడిపెట్టడం మూర్ఖత్వం. అది గుర్తుపెట్టుకోండి. అందరూ హాయిగా ఈ సోదరి చెప్పినట్టే అమ్మవారి ఆరాధన చేసుకోండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.